ఈ వ్యక్తి తన భార్య ప్రసవిస్తూ ఉండగా ఆ ప్రసవాన్ని తన కెమెరాతో వీడియో తీస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ మధుర క్షణాన్ని అతడు జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకుంటాడు. కానీ ఆశ్చర్యంగా భార్యకు ప్రసవం అవ్వగానే పుట్టిన బిడ్డను చూసి ఈ వ్యక్తి షాక్ అయిపోతాడు. అలాగే ఆ బిడ్డను చూడడానికి వచ్చిన డాక్టర్ కూడా బిడ్డను చూడగానే ఆశ్చర్యపోయి పక్కనే ఉన్న నర్సుకు ఇచ్చేస్తుంది. అయితే ఆ నర్సు కూడా పుట్టిన బిడ్డను చూసి షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సీనియర్ డాక్టర్ ఆ బిడ్డను చూడడానికి వచ్చి తన జీవితంలో ఇలాంటి బిడ్డను ఎప్పుడూ చూడలేదని అనుకుంటాడు. అలాగే ఇతడు ఈ బిడ్డను మెల్లగా ఆ అమ్మాయికి చూపిస్తాడు. అయితే ఈ అమ్మాయి కూడా తనకు పుట్టిన ఆ బిడ్డను చూసి అవాక్కైపోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి సాధారణ మనిషి బిడ్డ బదులు కెమెరా రూపంలో ఉన్న ఒక బిడ్డ జన్మిస్తుంది. అయితే డాక్టర్లు ఇలాంటిది తమ హాస్పిటల్లో ఎప్పుడు జరగలేదని ఆశ్చర్యపోతారు. అయితే బిడ్డ తండ్రి మాత్రం కెమెరా తలతో పుట్టిన తన కొడుకును చూసి వెంటనే తన చేతిలో ఉన్న కెమెరాను కింద పడేస్తాడు. అలాగే ఈ బిడ్డ మనకు వద్దంటూ తన భార్యతో గొడవ పడుతూ ఉంటాడు. ఆ తరువాత కాసేపటికి ఎలా అయితేనే ఇతడు మనకే పుట్టాడు కాబట్టి ఎలాగోలా తమ బిడ్డను వీరిద్దరూ పెంచుకోవాలని అనుకుంటారు. అంతేకాకుండా తన బిడ్డ తల కెమెరా అయి ఉండడంతో వీళ్లు తమ బిడ్డ అయినా ఆ కెమెరాను పగలకుండా జాగ్రత్తగా పెంచుకుంటారు. అలా కొద్ది సంవత్సరాలు గడిచేసరికి ఈ కెమెరా పిల్లాడు పెద్దవాడవుతాడు. అయితే ఇతడికి మంచి స్నేహితులు కూడా దొరుకుతారు. ఎందుకంటే ఇతడు ఎప్పటికప్పుడు స్నేహితుల ఫోటోలు తీస్తూ వాళ్లకు చూపిస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఇతన్ని ఎంతగానో ఇష్టపడతారు. అలాగే కొద్ది సంవత్సరాలకు ఇతడు ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆశ్చర్యంగా ఇతడి తల కెమెరాలా ఉన్నప్పటికీ ఆ అమ్మాయి కూడా ఇతన్ని ఇష్టపడుతుంది. అంతేకాకుండా ఇతడు ఆ అమ్మాయిని తన కెమెరా లెన్స్ ద్వారా స్కాన్ చేసి చూసి ఆమెకు ఇతడు అంటే చాలా ఇష్టమని తెలుసుకుంటాడు. అలా వీరిద్దరి జీవితం సాఫీగా జరుగుతున్న సమయంలో వీళ్ళు అనుకోని ప్రమాదంలో పడతారు. అదేంటో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.